friends, first of all thank you for watching my videos in Adhyayana channel. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోని నెంబర్స్ని పర్సంటేజ్ సింబల్తో ఏ విధంగా రిప్రజెంట్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిఫరెంట్ నెంబర్స్ అనేవి ఉన్నాయి కదా, వీటికి పర్సంటేజ్ సింబల్ యాడ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏ విధంగా వస్తుందో ఫస్ట్ చూద్దాం. మనం ఈ పర్టికులర్ నెంబర్స్కి పర్సంటేజ్ సింబల్ యాడ్ చేయాలి అంటే ముందుగా అన్ని నెంబర్స్ కూడా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లోని నెంబర్ గ్రూప్లోని మనకి పర్సంటేజ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్నట్లయితే మనకి 56% అని రాకుండా 5600% అని వచ్చిందనమాట. సో 2 zeros అనేవి యాడ్ అయిపోయాయి ఆల్రెడీ ఉన్న నెంబర్కి. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి అంటే ముందుగా అన్ని వాల్యూస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ అయిన తర్వాత మనకి కస్టమ్ నెంబర్ ఫార్మాట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కేటగిరీలో కస్టమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైప్ అని కనిపిస్తుంది కదా, ఆ టైప్ దగ్గర మనం ముందుగా 0 అనే నెంబర్ని టైప్ చేసుకోవాలి. 0 నెంబర్ టైప్ చేసుకున్న తర్వాత / ఇచ్చి పర్సంటేజ్ సింబల్ పెట్టుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్గా ఏ జీరోస్ అయితే మనకి యాడ్ అయ్యాయో అవి డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ / అనేది ఎస్కేపింగ్ క్యారెక్టర్. సో మనకి ఎప్పుడైతే జీరోస్ మనకి పర్సంటేజ్ సింబల్ యాడ్ చేసేటప్పుడు వచ్చాయో వాటిని / ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ 56 తర్వాత 2 డెసిమల్స్ రావాలి అనుకోండి, అగైన్ మనం అన్ని వాల్యూస్ని కూడా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏ జీరో అయితే మనం ఎంటర్ చేసామో అక్కడ డాట్ పెట్టుకొని అగైన్ 2 zeros ఇచ్చుకొని ఓకే చేసుకున్నట్లయితే మనకి జీరోస్ అనేవి నెంబర్కి యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం నెంబర్స్కి పర్సంటేజ్ సింబల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రాక్షన్ ఎంటర్ చేశాను. = టైప్ చేసి 4/5 × 100 అని టైప్ చేశాను. ఇప్పుడు మనకి ఎంత పర్సెంట్ రావాలి? 80. ఓకేనా, సో ఇప్పుడు 80 వచ్చింది కనుక దీనికి నేను పర్సంటేజ్ సింబల్ యాడ్ చేశాను అనుకోండి, 88,000 అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ 2 zeros మనం రిమూవ్ చేయాలి అంటే ఇందాక ప్రీవియస్గా చూసాం కదా, ఎలా రైట్ క్లిక్ ఇచ్చుకొని ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళి కస్టమ్ నెంబర్ ఫార్మాట్లోకి వెళ్ళి 0 తర్వాత / పెట్టుకొని ఓకే చేసుకున్నట్లయితే మనకి పర్సంటేజ్ సింబల్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం నెంబర్స్కి పర్సంటేజ్ సింబల్ని యాడ్ చేయడం తెలుసుకున్నాం. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోని ఎటువంటి డౌట్స్ ఉన్నా మన అధ్యయన ఛానల్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ యొక్క డౌట్కి సెపరేట్ వీడియో క్రియేట్ చేసి నేను యూట్యూబ్లో అగైన్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.